మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిస్తున్నటువంటి వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములో దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ ఈ సందర్భం తెలుసండి. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ అనంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆ దేశమందున్న వాడై ఎవరు? ఇస్సాకు. ఎందుకు దేవుడు పర్టికులర్గా మాట చెప్పాల్సి వచ్చిందని అంటే, ముందున్న సందర్భం మనం తెలుసుకోవాల్సి వస్తుందండి. ఏమొస్తుంది అని అంటే, అబ్రహాము దినాలలో మొదటి కరువు వచ్చిన తర్వాత ఇస్సాకు అక్కడికి రావడము, ఆ తర్వాత గెరారులో అబీమెలెకు రాజు ఉంటాడు, అతని దగ్గరికి తన భార్యను తీసుకొని ఆ దేశంలోనికి అతను రావడం. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చాలా అందగత్తే, చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఆమె వలన ఏమైనా అతన్ని చంపేస్తారేమో ఇస్సాకు అన్న బాధతో, భయముతో అతను ఏం చేస్తాడు, అక్కడ వాళ్ళకి ఆమె సహోదరి అని చెప్పడము. ఆ చెప్పిన తర్వాత ఒకరోజు ఆయన తన గదిలో ఉన్నప్పుడు అబీమెలెకు రాజు కంటపడతాడు. చూసినప్పుడు అతన్ని పిలిచి, ఎందుకు ఇలాంటి తప్పు చేశావు ఇస్సాకు? ఒకవేళ నేను రాజును, మరి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు. సో ఆ విధంగా చేస్తుంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా దేవుని దృష్టిలో, కాబట్టి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇస్సాకును హెచ్చరిస్తాడు అబీమెలెకు రాజు. సో ఆ టైంలో అతను హెచ్చరించిన తర్వాత ఆ ఊరి జనాలకందరికీ, ఆ రాజ్యంలోని వాళ్ళకందరికీ, ఆ దేశంలోని వాళ్ళకందరికీ కూడా ఈ అబీమెలెకు రాజు ఒక మాట చెప్తాడు. ఇది మొదలుకొని ఎవరైనా ఇస్సాకు జోలికి, అతని భార్య జోలికి ఎవరు వెళ్ళకూడదు, ఆ విధంగా ఎవరైనా వెళితే వారికి మరణ శిక్ష ఉంటుంది అని చెప్పి అబీమెలెకు రాజు అక్కడ చెప్తాడు. చెప్పిన తర్వాత అదే దేశంలో, గెరారు దేశంలోనే ఇతను ఉండి, ఎవరు? ఇస్సాకు అక్కడే ఉండి అప్పుడు అతను చేస్తున్న పనిని, అప్పుడు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమును పొందెను. అంటే తను ఇంకా స్థిరంగా గెరారులో ఉండిపోయాడండి. అక్కడ ఉన్న టైంలో అతను ఏం చేస్తున్నాడు, ఆ సంవత్సరము దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమును దేవుడు పొందాడంట. ఇక్కడ అతను విత్తనము వేయడమో, సాగు చేయడమో, ఫలం పొందడమో గొప్ప కాదండి. అది అందరూ చేయగలరు, అందరూ చేస్తున్నది. కానీ దేని వలన అతను గొప్ప ఫలాన్ని పొందుకున్నాడు? 100 ఫలం ఎలా అతను పొందుకున్నాడు అని అంటే, దేవుడు, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, అదే దీవెన నీకు ఇస్తున్నాడు ఈరోజు దేవుడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఈరోజు నువ్వు ఎవరి వలన ఆశీర్వదించబడుతున్నావు? నేను నా కష్టాన్ని నమ్ముకున్నా, అందుకే నేను కష్టపడి పని చేస్తున్నా, కష్టపడి ఇంటికి కావాల్సినవి సమకూర్చుకుంటున్నా, నా తెలివి చేత, నా జ్ఞానము చేత, నాకున్నటువంటి అన్నిటిని బట్టి నేను ఈ లోకంలో నేను సంపాదించుకుంది నాది 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 అని అనుకుంటూనే మన జీవితం సమాప్తం అవుతుంది కదండి. కానీ దేవుడు అంటున్నాడు, ఇస్సాకును గురించి మాట్లాడుతూ, యెహోవా అతనిని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు సమయం లేదనుకుంటున్నావేమో, నువ్వు నాకు ఎక్కువ సమయం లేదు, నేను తర్వాత చూసుకుంటా ప్రేయర్స్, తర్వాత చూసుకుంటా ప్రార్థన, ఆ తర్వాత చూసుకుని ఆయన ముందు ఉపవాసం ఉంటా, ఆ తర్వాత నేను నా గురించి అనేకుల కొరకు ప్రార్థన చేస్తానని ముందు నీ పనిని, నీ కుటుంబాన్ని నువ్వు దేనిని ఎంచుకుంటావో దేవుని చిత్తము లేనిది ఆశీర్వాదము రాదు. అందుకే ఆ ఇస్సాకు తప్పు చేశాడు. అక్కడ తన భార్యను సహోదరి అని చెప్పుకున్న తర్వాత రాజుకు ఆ విషయాన్ని దేవుడు తెలియజేసి కంటబడేలాగా చేసిన తర్వాత ఆయనే వచ్చి ఆ రాజుకే కనికరం పుట్టేలాగా చేసేసి ఆ రాజ్యంలోని వాళ్ళనందరినీ కూడా అతను ఆజ్ఞాపించి ఎవ్వరూ ఇస్సాకు జోలికి వెళ్ళకూడదని చెప్పిన తర్వాత ఏమైపోయిందండి, అతను అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చూసారా, నువ్వు ఈరోజు దేవునికి భయపడుతున్నావో, రేపు మా ఇంట్లో ఏం జరుగుతుందో, రేపు నా పిల్లల పట్ల ఏం జరుగుతుందో, మా విషయంలో మేము ఇట్లనే ఉండిపోతామా? కాదు, నా కాళ్ళు చేతులు పని చేస్తున్నప్పుడే నేను సంపాదించుకుంటా, నా కాళ్ళు చేతులు పని చేస్తున్నప్పుడే, నాకు జ్ఞానం ఉన్నప్పుడే నేను చూసుకుంటాను, అప్పటిలోనే ఈ పనులు ముగించుకుంటానంటే కుదరదండి. దేవుని ఆశీర్వాదం నీకు లేకుంటే నువ్వు ఏమీ చేయలేవని దేవుడు రోజు నీకు ప్రకటిస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. అందుకే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనమును విత్తి అది వేసి ఆ సంవత్సరము 100 ఫలమును పొందెను. అది అతని జ్ఞానమో, అతని కష్టమో, అతని ఆలోచనో, అతని ప్రయత్నమో కాదండి. దేవుడు అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు?
పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకుండేదాకా పనులు చేసుకుంటూ ఇంటికి వచ్చి దేవుడికి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా, ఆయన ముందు ప్రార్థన చేసుకోకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన చిత్తాన్ని చూడకుండా నీ అంతకు నువ్వు పరుగులు పెట్టుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? అయినా మాకు వస్తుంది కదండి, మేమందరిలో బాగానే ఉన్నాం కదా, దేవుడు ఆశీర్వదించకుండా ఎక్కడికోసం? వాక్యాన్ని నీకు అనుకూలంగా అడ్వాంటేజ్గా తీసుకోక. ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన పని ఆయన మాత్రమే చేస్తాడు కనుక ఆ వాక్యానికి లోబడి జీవించడమే ఆయన బిడ్డలమైన మన పని అయి ఉంది. కానీ మనము దేవునికి ఎదురు చెప్పే వాళ్ళంలాగా మనం ఉండకూడదండి. అందుకే ఇక్కడ తప్పు చేశాడు, ఒక అబద్ధం ఆడాడు ఇస్సాకు. కానీ ఆ రాజు అతన్ని క్షమించలేదా? ఆ క్షణం నుంచి అతను ఏమైపోయాడు? అతను ఆ తప్పు చేశాడని చెప్పి దేవుడు ద్వేషించలేదు, ఆ రాజు ద్వేషించలేదు, దేశ బహిష్కరణ చేయలేదు. కానీ ఆ రాజుకే కనికరం పుట్టేలాగా దేవుడు అతన్ని మార్చాడు కదా. అక్కడ ఉండనిచ్చినందుకు ఏం చేశాడు? ఆయన విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడంట. మీరు నేను మనమైతే ఏమంటామండి? ఇది నా కష్టార్జితం, నేను కష్టించి సంపాదించుకున్నాను, నేను సమకూర్చుకున్నాను. ఈరోజు నా దగ్గర ఉన్నంత ఎదుటి వ్యక్తుల దగ్గర లేదు. ఏం చేసుకోవడానికి నీ దగ్గర ఉండి ఏం చేసుకోవడం? రైతు అన్నీ సమకూర్చుకొని ఆ సంవత్సరము విస్తారమైన పంట పండిందని దాన్ని తీసుకొని వచ్చి అది సరిపోకుంటే ఇంకా కొట్లు కూడా కట్టించి ఆ ధాన్యాన్ని అంతా దానిలో సమకూర్చుకున్నాడంట. సమకూర్చుకొని ఆ నైట్ అతను కూర్చొని ఆలోచిస్తున్నాడంట, ఇంకా నా జీవితాంతం నేను కాలు మీద కాలేసుకొని కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి నాకు వచ్చి చేరింది, ఆశీర్వాదము, కాబట్టి నాకేం భయం లేదు అని అనుకున్నాడంట. కానీ తెల్లారు లేసేసరికి అతను లేడంట. ఏమైందంటే అతను సమకూర్చుకుంది ఏమైందండి? నీ జీవితము, నీ ఆయుష్, నీ దినములు, నీ ఊపిరి సమస్తము దేవుని ఆధీనములో ఉంది. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. నీ వాక్యము నీ దగ్గరికి వచ్చి దైవజనులైన వారు వాక్యం బోధిస్తున్నప్పుడు నిన్ను గద్దిస్తే ఆ చర్చికి వెళ్ళడం మానుకుంటున్నారు. ఈరోజు ఆ దైవజనుడిని పలకరించడం కూడా మానుకుంటున్నారు. ఇదా నీ ఆత్మీయ జీవితం? వాళ్ళ సొంత మాటలు చెప్పడానికో మా సొంత నీతిని మేము ప్రకటించుకోవడానికో రాలేదండి దేవుని దగ్గరికి. దేవుని మాట మీతో పాటు మేము కూడా తీసుకొని అనుసరించే జ్ఞానముతో నింపి నడిపిస్తున్నాడు. కాబట్టే దేవుని మాటకు భయపడాలి మనమందరం. నువ్వు చర్చిలు మానుకున్నా, నువ్వు ఇంకొక సంఘానికి పోయినా, నువ్వు ఎక్కడికి పోయినా ఆ నష్టము దైవజనుడికి కాదండి, దేవుడికి కాదు, నీకే నష్టం, నీకే రేపు జరగబోయే నష్టం అంతా. అందుకే ఇక్కడ ఇస్సాకును ఒక సాదృశ్యంగా, ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనిషి గొప్పవాడయ్యాడండి, ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు? తప్పును ఒప్పుకున్నాడు. అబీమెలెకు రాజుకు దేవుడు దయ పుట్టించాడు. దయ పుట్టించి అతన్నే రాజాన్న అన్న అహంకారాన్ని కూడా అతనిలో నుంచి తీసివేసి ఆ దయ పుట్టించిన రాజే తిరిగి ఎవరైనా వాళ్ళ జోలికి వెళితే మరణదండన విధిస్తానని చెప్పి ఆ రాజ్యములోని వాళ్ళను కూడా ఆయన హెచ్చరించి ఇస్సాకు అక్కడ ఉండే విధంగా దేవుడు చేశాడే. నువ్వు కూడా ఈరోజు దేవుడి సన్నిధిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడి వలన నువ్వు ఆశీర్వదించబడాలా, దేవుని వలన నువ్వు దీవించబడాలా అన్న ఆలోచన నీకుంటే నువ్వు కూడా ఇస్సాకులాగా నిలబడితే నువ్వెందుకు గొప్పవాడవు కావు? నువ్వెందుకు గొప్పదానివి కావు? ఇతరులను దోచుకుంటూ అన్యాయంగా నా మాటలు అనుకుంటూ వాళ్ళది తీసుకొని వాళ్ళది పెట్టుకొని, ఇది కాదండి దేవుడి నీతి. ఇందుకు కాదు నిన్ను భూమి మీదకి దేవుడు నిన్ను నడిపించింది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు దీవించబడ్డాడని దేవుడు సెలవిస్తున్నాడు. 100 పంట పొందుకున్న తర్వాత కూడా ఆ యెహోవా అతనిని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఈరోజు అనేకులు దేవుని పాదాలు పట్టుకొని దేవుని ముందు మోకరిల్లి ప్రార్థన చేస్తూ దైవజనులైన వారు సంఘములోని ఆత్మల కొరకు దివారాత్రములు మొరపెడుతున్నారండి, మొరపెడుతున్నారు. వాళ్లకు సహాయం చేసేది ఏదైనా ఉంటే ఆ కుటుంబాల కొరకు, ఆ దైవజనుల ప్రార్థనల కొరకు, వాళ్ళ సంఘాల కొరకు, వాళ్ళ సేవ కొరకు, వాళ్ళ జీవితాల కొరకు, వాళ్ళ ప్రాణముల కొరకు ప్రార్థన చేయండి. ఇది సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. అది నువ్వు చేయగలిగినప్పుడు నువ్వు కూడా దేవుని చేత ఆశీర్వదించబడతావు, గొప్పవాడివిగా దీవించబడతావు, గొప్ప స్త్రీగా నువ్వు కొనియాడబడతావు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. నీ ఆశీర్వాదం ఎవరిస్తున్నారు? నీకు నువ్వు సంపాదించుకుంటూ, నీకు నువ్వు సమకూర్చుకుంటూ, నేను గొప్పవాడినైనా, నేను చాలా ఇది చేసిన, నా తెలివితేటల వల్ల నిన్నే జరిగింది. నీ తెలివి ఎందుకు పనికిరాని తెలివి? దేవుడు అంటున్నాడు. అందుకే ఆ యెహోవా అతనిని ఆశీర్వదించాడు కనుక ఆ మనిషి గొప్పవాడయ్యాడు. ఈరోజు నా పట్ల కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక నేను గొప్పదాన్ని అవుతున్నానని చెప్పుకోగలిగిన సాక్ష్యం మన దగ్గర ఉందా? లేకుంటే ఈరోజు నుంచి మనం నేర్చుకుందాం, దేవుని వాక్యం ద్వారా బలపరచబడదాం. ఏ నీతిని మనం ధరించుకుని లోకంలో మనం జీవిస్తున్నామేమో, ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను బిడ్డ,
నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నువ్వు అనేకులలో హెచ్చింపబడే విధముగా నిన్ను గొప్పదాన్ని చేస్తానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రభా, రోజులో నువ్వు 24 గంటల టైం మాకు ఇచ్చావు. అందులో 12 గంటలు నిద్రకే పోయినా కూడా మిగతా 12 గంటలు మేమేం చేయగలుగుతున్నాం ప్రభా, సమయం మీకు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని అనుకుంటున్నావేమో. ఈరోజు నీ షెడ్యూల్ అంతా మార్చుకో. నీకు ఇచ్చిన 24 గంటల్లో నువ్వు దేవుడికి తిరిగి ఇవ్వాల్సిన సమయం 2 గంటల 40 నిమిషాలు. దశమ భాగం నువ్వు సంపాదించింది మాత్రమే తీసుకొని వచ్చి దశమ భాగం అనుకుంటే అది కరెక్ట్ కాదు. మిగతా దశమ భాగం సమయాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని ద్వారా నువ్వు ఏమేమి పొందుకొని ఉన్నావో వాటన్నిటిలో దశమ భాగం దేవుడి దగ్గర నువ్వు ఇవ్వాల్సిందే. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, అందులో నీ దశమ భాగం దేవుడి కొరకు ఖర్చు పెట్టు. సువార్త చెప్పి, దేవుని వాక్యాన్ని బోధించి, నీ సాక్ష్యాలను పంచి, ఆయన ప్రేమను పంచి, దేవుడి కొరకు దశమ భాగాన్ని నువ్వు నీ ఆరోగ్యమును ఉపయోగించి నువ్వు పొందుకున్న దానిలో దేవుడికి దశమ భాగం మలాకి 3:10 ఆయన చెప్తున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతయు తెచ్చి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పరలోకపు తూములను తెరిచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన ఆ ఒక్క మాట పట్టుకొని సంపాదించింది దేవుడికి ఇచ్చేస్తే అయిపోతుందంటే ఎవరిని బుజ్జగిస్తున్నామండి మనము? నేను ఇచ్చింది ఇచ్చేసి, నేను ఆ దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకొని నేను ఇచ్చేస్తే అయిపోతుంది, ఆ ఒక్క విషయంలో కరెక్ట్ ఉన్నానంటే కుదరదు. నీ సమయాన్ని కూడా దేవుడు అడుగుతున్నాడు దేవుని దగ్గర. ఇక్కడ ఇస్సాకు కూడా అదే చేశాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ దేశంలో తనున్నాడు. అక్కడ ఉండి దేవుడు నడిపించాడు కనుక గేరారులో అతను ఉండి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలాన్ని అతను పొందుకున్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉండి దేవుని కొరకు నువ్వు నిలబడి దేవుడు చెప్పినది నువ్వు చేస్తూ నువ్వు కూడా ఏం విత్తుతున్నావో నీ సంఘములో దేవుని ఎదుట దానిని 100 అంతల ఫలముగా దేవుడు మారుస్తానని ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా యేసయ్య నా పరలోక తండ్రి తన వాక్యము ద్వారా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ కొరకు అనేకుల కొరకు ఆశీర్వాదంగా ఉన్నావా? లేకుంటే ఎవరికి ఏ ఆశీర్వాదం లేకుండా కేవలం నా కొరకు మాత్రమే నేను ఆశీర్వాదంగా ఉన్నాను అన్నానంటే నీ లైఫ్ ఏమైపోతుందో ఆలోచించుకో ఒకసారి. దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సంవత్సరము ఫలము పొందుకున్నాడు. ఎలా? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనిషి గొప్పవాడయ్యాడు. నువ్వు గొప్పదానివి గొప్పవాడవు కావాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఇది గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి. దేవునికి అయిష్టమైనది విరోధమైనది దేనిని నువ్వు వాక్యముగా ఫాలో అవుతున్నావో దానికి నువ్వు కట్టుబడి దేవుడు ఎదుట నువ్వు జీవిస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబీమెలెకు రాజుకు కరుణ పుట్టించాడు, కనికరాన్ని పుట్టించాడు. ఈరోజు నువ్వున్న పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట నువ్వు అనుసరించి ఆయన ముందు నువ్వు నడిస్తే నిన్ను కూడా దేవుడు కనికరము కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితులను మారుస్తానని ఈరోజు నువ్వు ఉన్న స్థలంలోనికి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. నీ సమయాన్ని వ్యర్థం చేయకు. ఈరోజు నువ్వు ఏదైతే పోగొట్టుకొని ఉన్నావో దేవుని వాక్య ప్రకారం ఆయన మీద ఆధారపడి నేను పట్టుకున్న గొప్ప దేవుడు ఆయనకు విరోధమైన కార్యం ఏది నేను చేయనన్న స్థిర చిత్తముతో స్థిర ఆలోచనతో నువ్వు నిలబడి దేవుని ముందు సాక్షిగా నిలబడితే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. అప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? ఆ మనిషి యెహోవా వలన ఆశీర్వదించబడను కనుక అతను గొప్పవాడైనాడన్న నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమ పొందడానికి సిద్ధముగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు, భయపడక. ఎప్పుడు నీకు ఇదే స్థితి ఉంటుందని కాదు. ఈరోజు నీ స్థితిని మార్చడానికి నీ దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సంవత్సరం అంతా కూడా ఏమైపోయింది? విత్తనము వేసి ఆ సంవత్సరం అతను ఫలమును విస్తారమైన 100 అంతల ఫలమును పొందాడంట అండి. 100 అంతల ఫలం. ప్రాణం పెట్టిన నీ పరలోకపు తండ్రి నీ కొరకు ఇంకా ఎన్నంతల ఫలాన్ని నీకు ఇస్తాడో గుర్తు చేసుకో ఒక్కసారి. నీ దేవుడు నువ్వు దరిద్రతలో ఉంటే చూసి ఆనందించేవాడు కాదు. నీ దేవుడు నువ్వు అప్పుల బాధలో ఉంటే చూసి ఆనందించేవాడు కాదు. నీ దేవుడు నువ్వు ఆకలి బాధలో లేమిలో జీవిస్తుంటే కరువులో ఉంటే నిన్ను చూసి ఆనందించే శాడిస్ట్ కాదండి నా దేవుడు. కనికరము కలిగి వచ్చిన దేవుడు ఆయన. పక్కన ఉన్న నీ దేవుడిని ఈరోజు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? నీ పరలోక తండ్రికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఇస్సాకును ఆశీర్వదించిన ఆ దీవెన ఈరోజు నీ తలుపు కొడుతుంది. నీ హృదయం అనే డోరు తెరిచి ప్రకటన గ్రంథము 3:20 నేను నీ ఎద్దకు వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాను, ఎవరైతే నా స్వరము విని తలుపు తెరుస్తారో అని అన్న వాళ్ళకి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి వచ్చి నీ సన్నిధికి వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట ద్వారా నిన్ను మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇస్సాకును ఎక్కడో బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి నేను ఆశీర్వదించడం కాదమ్మా, నువ్వు ఒప్పుకున్నావంటే ఈరోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. అబీమెలెకు కనికరం పొందుకున్నాడు ఇస్సాకు కాబట్టే తను అక్కడ ఉండి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈరోజు నిన్ను భూమి మీదకి నడిపించిన దేవుడును అదే కనికరాన్ని అంతకు మించినటువంటి కృపతో నీతో మాట్లాడుతూ నిన్ను పిలుస్తున్నాను నేను. కాబట్టి ధైర్యంగా నిలబడు నువ్వు.
ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీకు తోడై ఉండి నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా అతని వలన ఆశీర్వదించబడను కనుక ఆయన గొప్పవాడాయను. నీ గొప్పతనం ఎందులో ఉంది? నీకు నువ్వు సంపాదించుకుంటూ నీకు నువ్వు సమకూర్చుకుంటూ ఏమైపోతుంది నీ సంపాదన? కీర్తనల గ్రంథంలో ఉదయకాలంలోనే లేచి వెళ్ళిపోయి అంతా సంపాదించుకొని రాత్రి ఎప్పుడో చీకటైనాక వచ్చి నువ్వు పడుకుంటే నీ సంపాదన ఏమవుతుంది? దేవుడి మాట, దేవునికి లోబడడం ఏ జీవితంలో ఉండదో వాళ్ళ జీవితాలు దరిద్రతలోనే నడుస్తుందండి. వాళ్ళ జీవితాలలో కరువే ఉంటుందండి. దేవుడు తన వాక్కు ద్వారా ప్రకటిస్తున్నాడు. ఈరోజు నీతో సమయం ఉన్నప్పుడే ఆయన వచ్చి మాట్లాడుతున్న మాట నాదేనని నువ్వు స్వీకరిస్తే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.